జెర్సీ వంటి ఫీల్ గుడ్ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ మూవీ తెరకెక్కుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు కింగ్డమ్ మూవీ రిలీజ్ వాయిదా పడనుంది. మామూలుగా మే 30న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ బిజీ షెడ్యూల్ వల్ల రికార్డింగ్ ఆలస్యమవుతోందట. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఎప్పుడో 2018లో గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో హిట్స్ అందుకున్న విజయ్ మళ్ళీ ఆ రేంజ్లో విజయాన్ని అందుకోలేకపోయాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ చిత్రాలు డిజాస్టర్గా మారాయి. ఖుషీతో మళ్ళీ ట్రాక్ ఎక్కినట్టే ఎక్కి కిందికి పడిపోయాడు. ఇక గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఫ్యామిలీ స్టార్ విజయ్కి కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈ హీరోతో పాటు అతడి ఫ్యాన్స్ ఆశలన్నీ కింగ్డమ్ మూవీ మీదే పెట్టుకున్నారు. న్యాచురల్ స్టార్ నానితో జెర్సీ వంటి ఫీల్ గుడ్ మూవీ తీసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ మూవీ తెరకెక్కుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమాని మే 30న విడుదల చేస్తామని మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నా రిలీజ్కి ఇంకా 40 రోజులు ఉన్నా అనుకున్న టైంకి విడుదల చేయగలమా లేదా అని చిత్ర బృందం ఆలోచనలో పడిందట. ఇందుకు కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ అని తెలుస్తోంది. ఇక కింగ్డమ్ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో అజ్ఞాతవాసి సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన అతడు ఆ తర్వాత జెర్సీకి కూడా మ్యూజిక్ అందించాడు. తెలుగులో చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయానన్న అనిరుద్ లోటును దేవరా తీర్చేసింది. ప్రస్తుతం కింగ్డమ్ మూవీకి సంగీతం అందిస్తున్న అనిరుద్ ఇతర చిత్రాలతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ కారణంతోనే ఈ సినిమాకి రికార్డింగ్కి సరైన స్లాట్ని ఇవ్వలేకపోతున్నాడట. ఇలాంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలకు నేపథ్య సంగీతమే ప్రాణం. పైగా ఈ రోజుల్లో కథనం, స్క్రీన్ ప్లే సరిగ్గా లేని కొన్ని సినిమాలు కూడా బీజిఎంతో గట్టెక్కించేశాయి. అయితే ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్న అనిరుద్ సరైన అవుట్పుట్ ఇవ్వగలడా అని మేకర్స్ సందేహపడుతున్నారు. ఈ కారణంలోనే రిలీజ్ డేట్ని కాస్త వెనక్కి జరిపితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. మే 30న రిలీజ్ కాకపోతే జూన్కి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే చాలా సినిమాలు జూన్లో కర్చీఫ్ వేసి ఉన్నాయి. కమల్ హాసన్ మణిరత్న మూవీ థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ అవుతోంది. ధనుష్ నాగార్జున కాంబోలో శేఖర్ కముల తీస్తున్న కుబేరా జూన్ 20న రానుంది. ఇక మంచు విష్ణు కన్నప్ప వారం రోజుల తర్వాత అంటే జూన్ 27న విడుదల కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా మే 9న రిలీజ్ అని అనౌన్స్ చేసినా వాయిదా పడనుందంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే జూన్ నెలలో కింగ్డమ్కి సరైన డేట్ దొరక్కపోవచ్చు. సోలో రిలీజ్ డేట్ కావాలంటే జూన్ 13 ఒక్కటే ఉంది. ఈలోగా దానిపై కూడా ఎవరైనా ఖర్చీఫ్ వేశారంటే పోటీ తప్పదు. మరి అనుకున్న తేదీకి కింగ్డమ్ వస్తుందా లేక జూన్కి షిఫ్ట్ అవుతుందా తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సి ఉంది.